నమో వెంకటేశాయ. ఇక ఈరోజు ఈ వీడియోలో స్వామివారి దర్శనం వివరాలతో పాటు మన ఛానల్లోని నిన్నటి వీడియోలోని కామెంట్లకు కూడా సమాధానాలు తెలియజేస్తాను. ముందుగా దర్శనం వివరాలు తెలియజేస్తానండి. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ ఉన్నారు. ఈ రోజు శనివారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 9 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 9 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 8 గంటల నుంచి 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈరోజు మార్చి 8వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ మార్చి 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. శనివారం ఉదయం 6 గంటల 25 నిమిషాలకు 1373 టోకెన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అది కూడా ఆదివారం రోజుకు సంబంధించిన ఉదయం స్లాట్ టోకెన్స్ అండి. ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇస్తారు. అలిపిరి దారిలో టోకెన్స్ ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్స్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టుదారిలో కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 4500 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని 67,127 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 22,910 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లిరాలు సమర్పించారు. 3,47,00,000 రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 14 నుంచి 18 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనమైనదండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనదండి. ఇక ఈ రోజు ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందామండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం 2 వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి రష్ ఎక్కువగా ఉంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి. ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు, అలాగే 500 రూపాయల విచువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. మొదటి కామెంట్, ఎస్టీ టోకెన్ తీసుకున్న 65 సంవత్సరాల వృద్ధులకు సపరేట్ క్యూ లైన్ ఏమైనా ఉంటుందా లేదా అందరితో పాటు దర్శనం కోసం వెళ్ళాలా తెలియజేయగలరు. అలాగే మీ ప్రోగ్రాం రోజు నేను చూస్తాను. థ్యాంక్స్ అండి. ముందుగా మీకు కూడా థ్యాంక్స్ అండి మన వీడియోలో చూస్తున్నందుకు. అలాగే ఎస్సీడీ టోకెన్స్ అంటే 300 రూపాయల దర్శనం టికెట్ లేక సీనియర్ సిటిజన్ టోకెన్ అన్నది మీరు తెలియజేయలేదు. అలాగే మీరు 300 రూపాయల ఎస్సీడీ టోకెన్స్ తీసుకొని ఉంటే 65 సంవత్సరాల వయసు ఉన్న వారిని మీతో పాటు తీసుకెళ్ళాలి. ప్రత్యేకంగా క్యూ లైన్ అయితే లేదండి. అదే మీరు సీనియర్ సిటిజన్స్ టోకెన్ ఆన్లైన్లో బుక్ చేసుకుని ఉంటే వారిని మాత్రమే ప్రత్యేకంగా క్యూ లైన్లో వెళ్ళి ఎలాంటి తోపులాటలు లేకుండా దర్శనం అయితే చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్, సిస్టర్ వీ 2 persons బుక్డ్ రూమ్ ఆన్లైన్ బట్ 1 person నాట్ కమింగ్, అనదర్ పర్సన్ కమింగ్, విల్ దే గివ్ రూమ్ ఆర్ నాట్, కైండ్లీ రిప్లై. మీరు రూమ్ బుక్ చేసుకునేటప్పుడు ఎవరి ఆధార్ కార్డ్ నెంబర్తో బుక్ చేశారో ఆ పర్సన్ కంపల్సరీ ఉండాలి. ఆ తర్వాత సెకండ్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. మీకు మ్యారేజ్ అవ్వకుండా ఉంటే రూమ్ అయితే ఇవ్వరు. అంటే బ్యాచులర్స్ కు తిరుమలలో రూమ్స్ ఇవ్వరు. మీరు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం శ్రీవారి మెట్టు దగ్గర టోకెన్స్ ఎన్ని గంటల వరకు ఉంటాయి అప్రాక్స్గా చెప్పండి. శ్రీవారి మెట్టు దారిలో ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇస్తారు. కాబట్టి ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది. భక్తులు తక్కువగా ఉంటే ఉదయం 7 లేదా 8 గంటలకు వెళ్ళినా టోకెన్స్ తీసుకోవచ్చు. భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం 7 గంటల లోపు టోకెన్స్ అయిపోతాయి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.